ఉద్యమ సందర్భంలోనే కేసీఆర్ గారిని ప్రెసిడెంట్గా తప్పించాలనేటటువంటి ఒక ప్రయత్నం చేశారు ఆయన. ఆనాడు తెలంగాణ భవన్ వేదికగా జరిగిన ఆ ప్రయత్నాన్ని సరే కేసీఆర్ సార్కి లాయల్గా ఉన్న కొంతమంది లాస్ట్ మినిట్లో మేల్కొని కాపాడడం జరిగింది. ఆ తర్వాత ఉద్యమం అంతా సాగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఎప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిసి బుకే ఇచ్చి చేరాలనే ప్రయత్నం చేశాడు. ఈయన దురదృష్టానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా మరణించారు, లేకపోతే అప్పుడే పోతుండే. అంతకన్నా ముందు కేసీఆర్ గారి ప్లేస్లో ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇదంతా ఓపెన్ సీక్రెట్, ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుంటాయి. ప్రతి ఒక్క పేపర్లో 2-3 జర్నలిస్టులు, ప్రతి ఒక్క టీవీ ఛానల్లో 2-3 జర్నలిస్టులు, లేదంటే ఓనర్లతో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు. అది ఇంకా ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినాక ఫ్రీ యాక్సెస్ టు మోర్ మనీ అయిపోయేసరికి ఇంకా పెద్ద ఎత్తున మేనేజ్మెంట్ చేయడం జరిగింది. సో ఇది నేను కాదు, ప్రతి కార్యకర్తకు తెలుసు. నా కంప్లైంట్ ఏంటంటే ప్రతి సందర్భంలో కాంప్రమైజ్ రాజకీయాలు, ప్రతి సందర్భంగా అవతల పార్టీ వాడితో కనెక్షన్, యువతల పార్టీ వాడితో మేనేజ్మెంట్. ఎందుకు? చిన్న జీవితం సరిగ్గా బతికిసావచ్చు కదా, ఉన్న దిక్కు ఉండి గట్టిగా నైతికంగా కొట్లాడవచ్చు కదా. అట్లా కాకుండా ప్రతి క్షణం మోసమే. ఆ నైజం ఇయ్యాల కాకపోతే రేపు పబ్లిక్గా ఒప్పుకునే వాళ్ళు కూడా బయటకు వస్తారు.